బీసీ కుల గణన, బీసీ రిజర్వేషన్ పెంపు ప్రధాన డిమాండ్తో కూడా బీసీ నాయకులు, బీసీ నేతలు కూడా ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గర కూడా భారీ స్థాయిలో బీసీ నేతలు, బీసీ సంఘాల నేతలు కూడా భారీ స్థాయిలో ఇక్కడ చేరుకున్నారు. మహబూబ్ నగర్ నుంచి కూడా భారీ స్థాయిలో ఇక్కడ బీసీ నేతలు అత్యధికంగా 1500 మంది బృందంతో కూడా ఇక్కడ బీసీ రిజర్వేషన్ పెంపు గురించి కూడా ఇక్కడ చేరుకున్నట్లు తెలుస్తూ ఉంది. ముఖ్యంగా మహబూబ్ నగర్ నుంచి కూడా బీసీ సంఘాలు భారీ స్థాయిలో ఇక్కడ చేరుకున్నాయి. వారి మాటల్లోనే మనం ఇక్కడ బీసీ సంఘాలు ఎందుకు ఇక్కడ చేరుకున్నాయి వారి మాటల్లోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అనే నమస్తే, ఇక్కడ బీసీ సంఘాలు భారీ స్థాయిలో మహబూబ్ నగర్కు ఇక్కడ రావడం ముఖ్య కారణం ఏంటి? వాస్తవం ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం గత 93 సంవత్సరాల నుండి బీసీలకు రిజర్వేషన్ ఏ పార్టీ ఇవ్వలేదు. మరియు దాదాపు 5 నుండి 6 మంది ముఖ్యమంత్రులు వచ్చిపోయినా కూడా రాష్ట్రంలో ఉన్న బీసీలకు రిజర్వేషన్ విషయంలో చాలా వెనుకంజ చేయడం జరిగింది. కానీ మరి ఈరోజు మన కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో మన ఈరోజు దాదాపు తెలంగాణలో ఉన్న బీసీలకు అందరికీ 42% రిజర్వేషన్ ఏర్పాటు చేసి అసెంబ్లీలో ఆమోదం తెలపడం ముఖ్యమంత్రికి కానీ మన మంత్రుల బృందాలకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈరోజు మహబూబ్ నగర్ జిల్లా నుండి దాదాపు ఒక 100 మంది రావడము, మరి వాటితో పాటు ముద్రాజు సోదరులు కూడా, మరి బీసీ నాయకులు కూడా, యాదవులు కానీ, మళ్ళీ మున్నూరు కాపులు కానీ, అదేవిధంగా పద్మశాలులు కానీ, అదేవిధంగా SC/ST నాయకులు కూడా పాల్గొనడం జరిగింది. మరి ఈరోజు జంతర్ మంతర్లో జరిగిన ఈ ధర్నా కార్యక్రమం విజయవంతం అవుతుందని సందర్భం తెలియజేస్తూ, నా పేరు శ్రీనివాస్ గోనెల, తెలంగాణ రాష్ట్ర బీసీ సంఘం అధ్యక్షుల్ని. అన్న, మీరు చెప్పండి, ప్రధానంగా ఇక్కడ బీసీ మహాధర్నాకు ఎవరెవరు హాజరు కాబోతున్నారు? ఎన్ని గంటల పాటు ఈ ధర్నా కొనసాగుతాం? ఇప్పుడు తొందరలో రేవంత్ రెడ్డి గారు వస్తున్నారు. ఇప్పుడు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వస్తున్నారు. అలాగే బీసీ సంఘాల నాయకులు ఇది. ఎందుకంటే బీజేపీ గవర్నమెంట్ గత ఎన్నికల్లో బీసీ ముఖ్యమంత్రి చేస్తామని మాట ఇచ్చారు. బీసీ ముఖ్యమంత్రి పక్కకి మోడీ గారు ఇప్పుడు మా తెలంగాణలో బీసీ బిల్లు పెట్టినాం, 40% రిజర్వేషన్ అనేది. దాన్ని అమలు చేయండి. ఫస్ట్ మీ మాటలు నమ్మాలంటే, బీజేపీ వాళ్ళ మాటలు నమ్మాలంటే ముఖ్యమంత్రి చేయడం వేరు విషయం. ఫస్ట్ మాకు రిజర్వేషన్ కల్పించండి. ఉద్యోగాలు, రాజకీయంగా మాకు అవకాశం కల్పించాలి. ఎందుకంటే ఇవాళ కేంద్ర ప్రభుత్వము పక్షపాతంగా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ వచ్చింది 10%. అది ఎవరు అడిగినారు? మేము బీసీలము, ఎస్సీలము, ఎస్టీలము, బహుజనం చాలా కొట్లాడుతున్నాం. రోడ్ల మీదకి ఎన్నో 70 వెళ్ళి ఈ ఓసీలు ఎవరు కూడా రోడ్ల మీదకి మాట్లాడలే. కానీ 10% వాళ్ళకి ఇచ్చారు. మేము అసెంబ్లీలో మా రేవంత్ రెడ్డి గారు, మా క్యాబినెట్ మంత్రి మొత్తం కలిపి కూడా తీర్మానం చేసి పంపిస్తే మాకు చేయడానికి ఈ మీనామీసాలు ఎందుకు లెక్కేస్తున్నారు? మాకు తొందరలోనే ఈ పార్లమెంటు సెషన్లోనే పెట్టేసి మీరు అమలు చేయాలని మేము కోరుకుంటాము. ఒకవేళ చేయలేని పక్షంలో మా తెలంగాణ మొత్తం జిల్లా వ్యాప్తంగా అన్ని జిల్లాల రైలు రోగాలు, రాస్తా రోగాలు, తర్వాత మౌన నిరాహార దీక్షలు అన్ని చేపడతాం. మేము సమూహంగా బీసీ సంఘాల తరఫున తెలుపుకున్నాము. ప్రధానంగా ఎలాంటి డిమాండ్లు కూడా ఈరోజు కోరబోతా ఉన్నారు ముఖ్యమంత్రిని? ప్రధానంగా మేము బీసీలకు 40% రిజర్వేషన్ ఈ పార్లమెంట్ ఎలక్షన్ సెషన్లోనే అమలు చేయాలి. ఒక పాయింట్. అదేవిధంగా దేశం మొత్తం కూడా ఈ రిజర్వేషన్ అమలు చేయాలని మేము కోరుకుంటున్నాం. ముఖ్యంగా మీరు చెప్పండి, ఈ బీసీ సంఘాలు భారీ స్థాయిలో హైదరాబాద్ జంతర్ మంతర్ చేరుకొని ఎలాంటి రాబోయే రోజుల్లో కూడా ఎలాంటి ఉద్యమాలు చేపడతాం? ఎన్నో ఏళ్ళుగా మేము ఎదురుస్తున్నటువంటి ఈ 42% ఈరోజు మన సోనియమ్మ గారికి, రేవంత్ రెడ్డి గారికి, రాహుల్ గాంధీ గారికి, మన ప్రియాంక గాంధీకి మా తెలంగాణ ప్రజల తరఫున చాలా ధన్యవాదాలు చెప్తున్నాం. అలాగే మన పార్లమెంట్లో ఈ బిల్లు ఇమ్మీడియట్లీ 42% అమలు జరగకపోతే మాత్రం చాలా ఉధృతం జరుగుతుంది. కావున మా బీసీలకు ఓట్ల వరకే వాడుకుంటారు, కానీ సీట్లు ఓసీలు చాలా ఉన్నగాళ్ళు ఉన్నారు. కావున మేము ఎంతనో మాకంత కావాల్సిందే. ఇది జై బీసీ, జై బీసీ. ఉపాధిగా కానీ ప్రతి దాంట్లో రిజర్వేషన్ కల్పిస్తే మన యువనేతలు కానీ యువత కానీ సుదీర్ఘంగా వాళ్ళు బాగుపడతారు. ఇప్పుడు ఏ రిజర్వేషన్ మనకు కేటాయిస్తున్నారో అది తొందరలో కేంద్రపాలిత ప్రభుత్వం తొందరలో ఆమోదం చేయాలని కోరుకుంటున్నాము. కానీ ప్రభుత్వం వెంటనే పార్లమెంట్లో ఆమోదం తెలిపి తెలంగాణ బిడ్డలకు, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 116 కులాలకు, మరి ఈబీసీ వాళ్ళకు 28 కులాల వరకు న్యాయం చేయాలని కోరుకుంటూ మా యొక్క రేవంత్ రెడ్డి గారు ఈరోజు ఈ యొక్క మంచి బీసీలకు మంచి న్యాయం చేస్తున్నారు. దాని ప్రభుత్వం వెంటనే, కేంద్ర ప్రభుత్వం వెంటనే అమలు చేసి 9% పెట్టాలని కోరుకుంటున్నాము. నా పేరు మన ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర 42%
అమలు విషయంకై విచ్చేసినటువంటి మా బీసీ సంఘం నేతలందరూ, ప్రత్యేకంగా మన గవర్నమెంట్ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారి, మన గౌరవ ఎమ్మెల్యే ఎన్ఎన్ శ్రీనివాసరెడ్డి గారి ఆదేశాల అనుసారంగా, గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆదేశాల అనుసారంగా ఇక్కడ అందరము తెలంగాణ రాష్ట్రం నుంచి ఇంచుమించు 2,500 మంది పబ్లిక్తో ఈ జంతర్ మంతర్ దగ్గరికి ధర్నా కార్యక్రమానికి విచ్చేయడం జరిగింది. దేని కొరకంటే ఈ 42% మేమెంతో మాకంతా మాకు ఇప్పుడే ఈ పార్లమెంట్ సెషన్లో ప్రవేశపెడితే కానీ భావితరాలకు ఇప్పుడు ఎదిగే పిల్లలకు ఉద్యోగాలు కానీ మిగతా దాంట్లో కానీ దేంట్లో అయినా కూడా మనకు ముందుకు వెళ్ళడం జరుగుతుంది. కాబట్టి ఈ పార్లమెంట్ సెషన్లోనే దయచేసి ఇప్పుడున్న సెంట్రల్ గవర్నమెంట్ వారికి విజ్ఞప్తి చేస్తూ ఇలాంటి 42% అమల్లో పరిచి బిల్లు పాస్ చేయాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కారం. మీడియా ప్రతినిధులకు ధన్యవాదాలు. మంతర్లో బీసీ సంఘాల నేతలు కూడా ఖచ్చితంగా బీసీ రిజర్వేషన్, బీసీ 42% రిజర్వేషన్తో పాటు దేశవ్యాప్తంగా ఈ బీసీ రిజర్వేషన్ కొనసాగించాలంటూ కూడా బీసీ నేతలు, తెలంగాణ వ్యాప్తంగా కూడా బీసీ నేతలు కూడా ఇక్కడ హాజరు కావడం జరిగింది. ఈ బీసీ నేతలకు సంఘీభావం తెలిపేందుకు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అఖిలపక్ష నేతలు కూడా ఇక్కడ వచ్చి వాళ్ళకి సంఘీభావం తెలిపి బీసీ నేతలకు పార్లమెంట్లో 9th షెడ్యూల్లో చేర్చాలంటూ కూడా బీసీ నేతలు కోరుకున్నట్లు తెలుస్తూ ఉంది.